BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా చేశాడండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. నాడు నేడు పేరుతోటి కొన్ని స్కూళ్ళకి రంగులేసిన మాట వాస్తవం. దాంతోపాటు టోఫిల్ పెట్టాడు, సిబిఎస్ఈ పెట్టాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా రెవల్యూషనరీగా ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని మారుస్తున్నాయి అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడుతుంటారు. కొన్ని మార్పులు చేయడం మంచిదే. ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ఉన్న అభ్యంతరాలు ఏమిటంటే మీడియం వేరు, భాష నేర్చుకోవడం వేరు అనేది. అదేవిధంగా సిబిఎస్ఈనో టోఫిలో పెట్టాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి తత్వం తెలిసిన వాళ్ళకి ఈయన లోతుపాతుల్లోకి వెళ్ళి ఓవరాల్గా అన్నీ ఆలోచించి ఒక పని చేస్తాడు అని చెప్పి అనుకోవడం చాలా కష్టం. ఆయన వ్యవహార శైలి తెలుసు కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి ఎంత గందరగోళం చేశాడు ఇప్పుడు బయటపడింది. ఒకటే ఎగ్జాంపుల్, సిబిఎస్ఈ సిలబస్ పెడుతున్నా ఉన్నారు. సిబిఎస్ఈ సిలబస్ పెట్టగానే ప్రమాణాలు పెరిగిపోవు. సిబిఎస్ఈ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబస్. స్టేట్ సిలబస్ వేరు, అది వేరు. ఓకే, అది పెడదాం అనుకున్నారు. పెట్టాలి అనుకుంటే సిబిఎస్ఈలో టీచర్స్కి సెక్షన్ ఇవ్వాలి. సిబిఎస్ఈకి అనుగుణంగా చిన్నప్పటి నుంచే విద్యార్థులను తయారు చేయాలి. సడన్గా నేను ఎప్పుడో పెట్టేశాను 10th క్లాస్లోనో ఎప్పుడు అంటే కుదరదు. అది గందరగోళం అయిపోతారు విద్యార్థులు, టీచర్లు, మొత్తం వ్యవస్థే. అదే జరిగింది. ఆ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఎందుకంటే నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి, అతను చాలా లోతుగా పరిశీలిస్తున్నాడు అన్నీ. ఇప్పుడు బయటపడ్డ విషయాలు ఏంటో తెలుసా? ఈ సిబిఎస్ఈ అనేది పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. ఏ రకంగా జరిగింది? మొత్తం 1000 స్కూల్స్లో ఈ సిబిఎస్ఈని పెట్టారట. ఈ సిబిఎస్ఈని పెట్టారు కదా, మరి వీళ్ళు రేపు ఎగ్జామినేషన్ రాస్తే ఎట్లా ఉంటుంది అవుట్కమ్, రిజల్ట్స్ తెలియదు. అందువల్ల ఇంటర్నల్గా ఒక అసెస్మెంట్ చేద్దామని చెప్పి నారా లోకేష్ చెప్పారట డిపార్ట్మెంట్కి. చూద్దాము ఏ రకంగా వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని. ఆ రకంగా ఇంటర్నల్ అసెస్మెంట్ చేశారు. సుమారు 80,000 ట్యాబ్లతోటి దేశంలో మొదటిసారిగా ఇంటర్నల్ అసెస్మెంట్ నిర్వహించిందట ఏపీ విద్యాశాఖ. ఇప్పుడు ఇందులో ఒక అత్యంత ఘోరమైన విషయం తెలిసింది. ఏంటి అది? సిబిఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించినటువంటి ఇంటర్నల్ అసెస్మెంట్లో 90% విద్యార్థులు ఫెయిల్ ఈ పరీక్షలో. అంటే రేపు యాక్చువల్గా వాళ్ళు సిబిఎస్ఈ ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఈ ప్రమాదం ఉందన్నమాట. ఇంకా చాలా విషయాలు తెలిసినాయి ఇందులో. ఒకటి, 90% విద్యార్థులు ఆ ఇంటర్నల్ అసెస్మెంట్లో ఫెయిల్ అయ్యారు. 326 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాల ఈ ఇంటర్నల్ అసెస్మెంట్లో. 25% పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 556, 26 నుంచి 50% పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 66 మాత్రమే, 51% నుంచి 75% పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ 37 మాత్రమే, 76% నుంచి 99% పాస్ పర్సంటేజ్ ఉన్నటువంటి స్కూల్స్ 1% మాత్రమే. 77,478 మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రాస్తే అందులో 59,518 మంది టెస్ట్లో ఫెయిల్ అయ్యారట. అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకుంటాం. మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అనగానే అందరికీ ఇంగ్లీష్ రాదు. మీరంతా మిలీనియర్లు అనగానే అంతా మిలీనియర్లు అయిపోరు. మ్యాథ్స్ పరీక్షని 77,478 మంది రాస్తే అందులో 56,213 మంది ఫెయిల్ అయ్యారు. సైన్స్ ఎగ్జామినేషను 77,478 మంది రాస్తే అందులో 49,410 మంది ఫెయిల్ అయ్యారు. సోషల్ స్టడీస్ అగైన్ 77,478 మంది రాస్తే అందులో 48,766 మంది ఫెయిల్ అయ్యారు. ఏంటి కారణం ఏంటి ఈ దారుణమైన పరిస్థితికి? అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విధానం సిబిఎస్ఈ సిలబస్ని అటు స్టూడెంట్స్ని ఇటు టీచర్స్ని కూడా ప్రిపేర్ చేయకపోవడం. సో ఈ విధంగా ఇంటర్నల్ అసెస్మెంట్లో వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట అధికారులు. దీంతో ఆయన కూడా షాక్ తిన్నాడు. షాక్ తిని ఇప్పుడు ఏం చేశారంటే ఒక 1000 స్కూల్స్లో చదువుతున్నటువంటి ఈ విద్యార్థుల్ని సిబిఎస్ఈకి పంపించవద్దు. ఈ విధంగా ఫెయిల్ అయితే ఎంత ప్రమాదం అది భవిష్యత్తులో వాళ్ళందరికీ. అందువల్ల వాళ్ళందరినీ కూడా స్టేట్ ఎగ్జామినేషన్కి ఎలవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు స్టేట్ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషను రాసేటువంటి వెసులుబాటు వీళ్ళకి కల్పించారు ఇప్పుడు, ఈవెందో సిబిఎస్ఈలో చదువుకున్నా కూడా. అదేవిధంగా 25-26 అకాడమిక్ ఇయర్ నుంచి 6వ తరగతి నుంచే ఈ పరీక్షా విధానంలో మార్పులు తీసుకురండి, విద్యార్థుల సామర్థ్యం పెంచండి, అప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. సిబిఎస్ఈ అయినా మరొకటైనా కూడా. ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు నారా లోకేష్ ఈ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకొని అతను కూడా యువకుడు కాబట్టి, చదువుకున్నవాడు కాబట్టి, లోతుపాతులు పరిశీలించాడు కాబట్టి ఒక ప్రమాదం
తప్పిపోయింది, పెను ప్రమాదం తప్పిపోయింది యాక్చువల్గా విద్యార్థులకి. లేకపోతే భారీ ఎత్తున ఈ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ రాసి అందరూ కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు. దానివల్ల ఏపీ విద్యార్థులకి ఎంతో నష్టం జరిగేది భవిష్యత్తులో. సో ఆ నష్టాన్ని నివారించాడు అనేది ఒక పాయింట్. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విద్యా విధానంలో పెనుమార్పులు తీసుకొచ్చాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, టోఫెల్ అన్నాడు, సిబిఎస్ఈ అన్నాడు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా కూడా లోతుగా, పకడ్బందీగా, సమగ్రంగా, కాంప్రహెన్సివ్గా అప్రోచ్ అయితేనే ఫలితాలు ఉంటాయి. లేకపోతే చాలా దారుణమైనటువంటి నెగిటివ్ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదం జరగకుండా నారా లోకేష్ ముందే మేల్కొనడం అనే దాన్ని హర్షించాలి.